హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇగో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసినాము. ఏంటిదంటే ఈ జర్నీ ఎప్పుడు జర్నీ అయినా అని జర్నీ వీడియోసే పెడుతున్నారు అనుకుంటున్నారా? ఇదైతే వేములవాడకి అయితే వెళ్తున్నాము. ఇది కరీంనగర్ మేనేర్ డ్యామ్ అండి. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ డ్యామ్లోనైతే ఎప్పుడు నీళ్ళే అవపడాయి, ఎప్పుడు ఈ గేట్లే అవపడుతూనే ఉంటాయి. అసలు ఎప్పుడు నిండుతుందో ఏమో. వర్షాకాలం కూడా ఇట్లనే ఉంటుంది ఇది. ఇప్పుడైతే ఈ కరీంనగర్ నుంచి అయితే స్టార్ట్ చేసినాయి, ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ బాగుంటాయి. అందుకని అయితే ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేసినాము. చిన్నప్పుడైతే బస్సు కిటికీల పక్క కూర్చొని మరీ నేనైతే ఈ డ్యామ్ చూసేది. అంత ఇష్టం ఉండేది అట్లా చూడడము. మేమైతే సిటీలకైతే ఎంట్రీ అయినాం. కాకపోతే సిటీలో మెయిన్ సిటీ నుంచి అయితే పోతలేము, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంటుందని అయితే మేమైతే మానేర్ డ్యామ్ కిందికి వెళ్ళి కూడా రూట్ ఉంటుంది మనం వేములవాడ పోనీకి. అట్లనైతే పోతున్నాము. ఎవరైనా పోని వాళ్ళు ఉంటే మాత్రం ఇట్లా రూట్ అయితే చెప్తున్నా. మేమైతే ఎప్పటికీ ఈ రూట్ నుండే పోతాము. అట్లా సిటీలకి వెళ్తే మస్తు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక మనం అట్లకి పోయేసరికి టైం పడుతుందని అయితే ఎప్పటికీ ఈ రూట్ నుండి అయితే పోతాం మేము. ఇదే సిటీ అది వరంగల్. ఇక్కడ కనబడుతున్న నీళ్ళు అయితే మొత్తం కరీంనగర్ అయితే మిడ్మానేరు మొత్తం ఊర్లే మునిగినాయట. పాపం వాళ్ళైతే ఎన్ని భూములు పోగొట్టుకున్నారో, వాళ్ళ పరిస్థితి అసలు ఘోరము. మొత్తం ఇట్లా దూరం నుండి చూస్తే ఇండ్లు కూడా కనబడతాయి. ఇండ్లలో ఉన్న కరెంటు పోల్లు, అట్లాగే వాటర్ ట్యాంకులు ఇవన్నీ అవపడతాయి. అప్పుడు 2 నెలల క్రిందటనైతే ఇవన్నీ ఇట్లా మన సైడ్కి అయితే గ్రిల్స్ లేకపోయి ఉండే. ఇప్పుడు ఎవరైనా పోయి సడన్గా అలా దునుకుతారని ఇట్లా పెట్టిల్లో ఏమో, మంచిగా చేసిళ్ళు బందోబస్తు అయితే. ఇప్పుడు మేమైతే వేములవాడకి అయితే ఎంట్రీ అయినాము. కమాన్ అవపడుతుంది దేవుంది. ఇక రైట్ సైడ్ తీసుకుంటే వేములవాడనే వస్తుంది. తెలిసిన వాళ్ళు అవన్నీ మాకు తెలియదా అని అనుకుంటారు, కానీ ఎవరో ఒకరు 100 మందిలో ఒక్కరికైనా తెలియకపోవచ్చు కదా, అందుకైతే నేనైతే చెప్తున్నాను. మా రైట్ సైడ్ అయితే ఒక గుట్ట ఉంటుంది పెద్దగా. అందులోనైతే నరసింహస్వామి ఉంటాడు. నాంపల్లి గుట్ట అంటారు. నాంపల్లి పైననైతే పెద్ద పాములాగా ఉండి మీద శ్రీకృష్ణుడు ఉంటాడు. లోపలనైతే నరసింహస్వామి ఉంటాడు. నేనైతే ఎప్పుడు స్టార్టింగ్లో మా పెళ్ళైన కొత్తలో పోయినాము. ఇంతవరకు అయితే మళ్ళీ పోలేదు. ఎప్పుడు పోదామన్నా కూడా వీలైతే లేదు అసలు. వేములవాడకు పోవడము రావడమే అవుతుంది, కానీ నాంపల్లికి పోయి అయితే చాలా రోజులు అవుతుంది. ఎప్పుడైనా వీలైతే మాత్రం ఖచ్చితంగా పోవాలి. అయితే మేమైతే పోయే ముందు అయితే చాలా మంది అయితే అన్నారు, మస్తు దర్శనానికి అయితే 2-3 గంటల టైం పడుతుంది, చిన్నపిల్లలను వేసుకొని ఎట్లా దర్శనం చేసుకుంటారు, ఇంత లేటుగా పోతాను మీరని అయితే చాలామంది అన్నారు. మాకైతే అంత ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు. తొందరనే అయింది, ఒక అర్ధ గంటలనైతే అయితే దర్శనం అయిపోయింది. మేము అమ్ముతారు కదా దాని చెప్పండి మన రూమే పారా. వేములవాడకి అయితే వచ్చినాము. మాకు రూమ్ అయితే కొంచెం అగ్వకై దొరికింది. ఒక 500 అయితే తీసుకున్నారు. మంచిగా బెడ్ ఉన్నది, కుర్చీలు ఉన్నాయి, కంఫర్ట్గానే ఉన్నది రూమ్ అయితే. మాకు మంచిగా అనిపించింది. ఇక రాగానే ఆకలి అయితే అయింది. పొద్దున్న నుండి ఏం తినకుండా వచ్చినాము. ఇంటికాంచి తెచ్చుకున్న అన్నము కర్రీ ఉంటే మాత్రము వేసుకొని తిని మళ్ళీ దర్శనానికి అయితే పోయినాము.
వెనకకెళ్ళి అట్లా పోవాలి ఎంత ఎర్రే ఉన్నది, ఎర్రే ఉన్నది మొత్తం. రాజన్న దర్శనం అయితే చేసుకొని ఇస్తలేరు. లోపటనైతే కొత్త గుడి అయితే కడతాలట. అందుకే మేమైతే భీమన్న గుడికే వెయ్యి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే భీమన్న గుడికే ఎంట్రన్స్ ఉన్నది, రాజన్న గుడికి అయితే లేదు. పోచమ్మ కాడికైతే బోనం చేసుకొని పోతాను. మీరు వస్తాలా కెమెరా ఇక మొత్తానికైతే మాకైతే వేములవాడలో ఉన్న భీమన్న దర్శనము అట్లాగే బద్దిపోచమ్మ దర్శనం అయితే అయింది. బద్దిపోచమ్మ కాడ మేమైతే ప్రతిసారి కోడిని అయితే కోసుకుంటాము. ఇక కోడిని కోసినాక కూర వండుకొని అన్నం తిని నిమ్మలంగా 1 గంట సేపు ఉండి ఇక మళ్ళీ ఇచ్చిన టైంకే మళ్ళీ రూమ్ అయితే కాల్ చేసి అయితే వెళ్ళినాము. ఇక నిమ్మలంగానైతే ఇక తిన్న తర్వాత పిల్లల కోసం అయితే కొద్దిసేపు షాపింగ్కి అయితే వెళ్ళినాము. ఇక మేము భీమన్న గుడికి పోయే ముందైతే మా చిన్నోడైతే అప్పుడే స్టార్ట్ చేసిండు బొమ్మలు కొనుళ్ళు అని. ఇక నేను సతాయిస్తూ ఆల్రెడీ మేము వచ్చిన రోజే కొన్నాము. మళ్ళీ తెల్లారి అన్నట్టు, ఇది బద్దిపోచమ్మ అక్కడి వేయిన రోజు ఇది. ఇక మళ్ళీ తెల్లారి కూడా కొన్నాము ఆయనకు. పాపం ఎవరో అన్న మా దయదలిసి పాపం ₹1 అయితే తగ్గించిండు, 99 రూపీస్ అనట ఆయనకు. ఇంకా బాగా గిరాకీ ఇవ్వాలని 99 రూపీసే అని పెట్టిండు దయదలిచి. వామ్మో ఎన్ని బొమ్మలు ఉన్నాయో చూడుళ్ళు, అసలు మొత్తం షోరూమ్ లెక్కనే ఉన్నది ఈ బొమ్మల సంత. చిన్నప్పుడైతే మా అమ్మోళ్ళు కింద వండి బొర్రినా కూడా అసలు ఒక్క బొమ్మ కూడా చక్కగా కొనియకపోయి ఉండే. ఇప్పటి పిల్లలు ఉన్నారు కదా అంటే వాళ్ళు ఊహు అన్నా కొనుడే ఆహా అన్నా కొనుడే అట్లుంటుంది సంత. అంటే ఇక వాళ్ళ బాధ తట్టుకోలేక కొనియాల్సి వస్తూనే ఉన్నది. దర్శనం అయిపోయింది, అట్లాగే పిల్లలకు బొమ్మలు కొనియడం అయిపోయింది. ఇక మేమైతే మళ్ళీ తిరుగు ప్రయాణం మా ఇంటికైతే బయలుదేరినాము. ఇట్లా జర్నీ అంటే కొంచెం లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే అనిపిస్తుంది మాకైతే. ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్యనే ఎవరైనా వేములవాడ పోయి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.